అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. హైదరాబాద్లో ఒకసారి జాగలు అమ్ముదామని చూడుండ్రి. మునుపున్న రేటు ఉన్నదో లేదో మీరే కామెంట్లలో చెప్పుండ్రి. ఒకసారి మీకు రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఉంటే ఈ సర్కారు గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరే అడుగుండ్రి. కాంగ్రెస్ సర్కారు వచ్చినాక రియల్ ఎస్టేట్ పెరిగిందా, పుంజుకున్నదా, తెట్టగిల్ల పడ్డదా అన్నది మీరే అడుగుండ్రి. ఏమంటారో కామెంట్లలో చెప్పుండ్రి. మళ్ళా జర్నలిస్టులు అదే వాస్తవం చెప్తే కాంగ్రెస్ వాళ్ళకు జీర్ణం అయితలేదు. చూస్తుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఘోరంగా తయారైనట్టే కొడుతుంది. ఏడికాడ తెర్రైనట్టే ఉన్నది. భూములు అమ్ముకుందామని అనుకునేటోళ్లకు మంచి రేట్ వస్తలేదు. ఇండ్లు కట్టినా అమ్ముతున్న బిల్డర్లకు సేల్స్ లేక లోన్లు మిత్తుల మీద పడుతున్నాయి. ఇక కోట్లలో పెట్టుబడులు పెట్టి దందా చేస్తున్నలకు గిరాకీ లేక గోళ్లు గిల్లుకున్నడైతున్నది. కోట్ల రూపాయల దందాలాయే ఎలదీయలేనోళ్ళు ఏడుకాడ జీవితాలిచ్చుకుంటుండ్రు. పాపం మేడ్చల్ జిల్లా కొంపల్లి కాడుండే ముత్యాల వేణుగోపాల్ రెడ్డి అనే 39 ఏండ్ల అన్న దందా నడవక పైసలు లేక ఉరేసుకొని జీవి తీసుకుండు. ఇట్లా ఒక బిల్డర్ ఆర్థిక ఇబ్బందులతోటి జీవి తీసుకునే వరకు రియల్ ఎస్టేట్ వాళ్ళ గుండెల్లా బండెత్తేసినట్టు అయింది. ఆయన భయపడి తను సాలించుకున్నాడు. మనం గుండె ధైర్యంతో ఉన్నాం, కానీ కష్టాలైతే అందరికి ఒకటే తీర్లు ఉన్నాయని విచారించుకుంటుండ్రు. ఓ దిక్కు హైడ్రా కూల్చివేతలు, ఇంకో దిక్కు దిక్కుమొక్కు లేని సర్కారు పాలసీలతోటి రియల్ రంగం కుదేలైపోయింది. హైడ్రా పుణ్యమా అని ప్లాట్లు కొనేందుకు జనం జంకుతున్నారు. కట్టి నీళ్లు కొనేందుకు ఎవరు ముందుకొస్తలేరు. ఒకప్పుడు కట్టినవి కట్టినట్టు అమ్ముడు పోయేటి, ఇప్పుడేమో కట్టి నీళ్లు అట్లనే పెట్టుకొని ఎవరు కొంటారా అని ఎదురు చూసుడైతున్నది. రేటు దించి ఇద్దామన్నా కొనేటోళ్ళు లేరని రియల్టర్లు వాపోతుండ్రు. పథకాలే కాదు, ప్రజాపాలన పాదం మోపినాక ప్రతిది ఇట్లనే తలగబడ్డది అని నొసలు కొట్టుకుంటారు సబ్బండ వర్గాల పబ్లిక్.